రిక్రూటర్ ని మైండ్ లో పెట్టుకొని మనం పోర్ట్ఫోలియో అయితే జనరేట్. సో వాళ్ళకు టైం ఉండదు, బట్ మనం వాళ్ళకున్న కొద్దిపాటి స్పాన్ లని వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. చూసుకున్నట్టయితే లైక్ ఫేమర్ లో వెబ్సైట్ చేసుకుంటే విల్ గెట్ ఎ బ్యాడ్జ్, లైక్ ఇక్కడ కింద విల్ గెట్ ఎ బ్యాడ్జ్ మేడ్ విత్ ఫ్రేమర్ అని చెప్పేసి అట్ ద ఎండ్ ఈ జుగాడు కూడా చెప్తాం మీకు, లైక్ ఈ బ్యాడ్జ్ మనం తీసేస్తాం ఫ్రీగా. అది ఓన్లీ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి తీసుకోవచ్చు. మన లాంటి లైక్ మనం ఫ్రీగా చేసుకున్నట్టయితే ఆ బ్యాడ్జ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే నాకు లేదు ఇక్కడ బ్యాడ్జ్. సో ఆ జుగాడు కూడా చెప్తాం మీకు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద డిజైన్. నా డిజైన్ వెబ్సైట్ డెస్క్టాప్ మోడ్ లో అండ్ రెస్పాన్సివ్ మోడ్ లో బోత్ లో ఇట్లా వస్తుంది మన పోర్ట్ఫోలియో. ఫుల్ యూఐ లో చూసుకుంటే ఫస్ట్ ఒక రెస్పాన్స్ అయిందా లేదా చెక్ చేసుకున్నాం. వావ్ వావ్, ఎంత నీట్గా వచ్చింది, ఎంత నీట్గా వచ్చింది, ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. Now I'll teach you how to do animations, page animations. ఇది క్లిక్ చేసిన వెంటనే you can see your website live. Framer, made in Framer అని ఒక బ్యాడ్జ్ ఉందా. Now we will remove that badge using a code. ఇది will produce this code in description. ఈ animations and stuff కావాలంటే comment down below. Let's make another video. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెషర్ కి జాబ్ వచ్చింది. ఆ ఫ్రెషర్ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన పోర్ట్ఫోలియో అండ్ తన కమ్యూనికేషన్ స్కిల్స్. తను నాతో ఒక 1-on-1 కాల్ బుక్ చేసుకున్నాడు. సో ఐ గేవ్ మై ఫీడ్బ్యాక్. తన మాటలు నీట్ గా ఉన్నాయి, తన వర్క్ చాలా బాగుంది, తన పోర్ట్ఫోలియో నీట్ గా చేసుకున్నాడు. అండ్ ఇవన్నీ మేము మాట్లాడుకున్న తర్వాత నాకు అనిపించింది తనకి ఫ్రేమర్ అన్న టూల్ చాలా బాగా వచ్చింది అనిపించింది. బికాస్ హీ క్రియేటెడ్ హీస్ పోర్ట్ఫోలియో అండ్ ఫ్రేమర్ అనమాట. అంటే ఫిగ్మా నుంచి ఫ్రేమర్ చేశాడు. సో ఆ ఫ్రేమర్ లో చేసినప్పుడు తను చేసిన ఇంటరాక్షన్స్ గానీ, యానిమేషన్స్ వచ్చే టైమింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. తనకున్న ఆ నాలెడ్జ్ మీకు ఉపయోగపడాలని తన్నే ఒక పాడ్కాస్ట్ చేయమని అడిగాను అనమాట. ఈ పాడ్కాస్ట్ లో మీరు కనీసం ఇమాజిన్ చేయనంత నాలెడ్జ్ ఆ అబ్బాయి మీకు షేర్ చేశాడు. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వాచ్ టిల్ ద ఎండ్. ఓకే, సో అది ఎక్కువ చెప్పను, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ గణేష్. యాక్చువల్గా ఐ వాంట్ టు సే సంథింగ్. నువ్వు ఎప్పుడైతే 1-on-1 కాల్ బుక్ చేసుకున్నావో, వెన్ ఐ సా యువర్ పోర్ట్ఫోలియో ఐ టోల్డ్ యూ నువ్వు చాలా బాగా చేసుకున్నావు, ఫ్రెషర్ అయినా సరే చాలా నీట్ గా చేసుకున్నా అని చెప్పాను. గుర్తుందా? జాబ్ ఎప్పుడు వచ్చింది నీకు? రీసెంట్ గానే జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. మీ కాల్ బుక్ చేసిన తర్వాత లైక్ 2 to 3 days కి పోర్ట్ఫోలియో అంతా సెట్ చేసుకున్నా కాల్ వచ్చింది. సో వెంట్ వెల్. యాక్చువల్లీ 3 rounds ఉండే. 3 rounds తర్వాత దే ఇన్వైటెడ్ మీ టు ఆఫీస్ టు చెక్ వెదర్ ఆఫీస్ ఇస్ గుడ్ ఆర్ నాట్. ఆఫీస్ కి వచ్చి ఎవరు చెక్ చేసుకుని వెళ్ళా. యా, ఇట్ వెంట్ వెల్. స్మూత్ ఆన్ బోర్డింగ్ అయిపోయింది. లైక్ జాబ్ లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు నన్ను పోర్ట్ఫోలియో అడిగారు, లైక్ పోర్ట్ఫోలియో షోకేసింగ్ అండ్ ప్రాజెక్ట్స్ అవన్నీ రిలేటెడ్. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లైక్ మెయిన్ సజెషన్ వచ్చేసి లైక్ పోర్ట్ఫోలియో బాగుంది, అందుకనే మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. లైక్ ఇంటర్వ్యూర్ సీనియర్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అతను ఇంటర్వ్యూ తీసుకున్నాడు. లైక్ అరౌండ్ డికెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా అతనికి. సో ఆయన అన్నాడుకి లైక్ ఇది పోర్ట్ఫోలియో మంచిగా ఉంది, సో మేము లింక్డ్ఇన్ లో నేను చూసి రీచ్ అవుట్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పాడు. మీకు జరిగింది. నువ్వు ఎలా అయితే పోర్ట్ఫోలియో చేసుకున్నావో చెప్తే నా సబ్స్క్రైబర్స్ కి అండ్ ఫాలోవర్స్ కి హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా పోర్ట్ఫోలియో చేసుకొని నీకు వచ్చినట్టే జాబ్ ఇమీడియట్ గా 1-on-1 కాల్ తర్వాత వచ్చిందని చెప్పావు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు మరి? లెట్స్ డిస్కస్ అబౌట్ పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకోవాల్సిన లైక్ మెయిన్ థింగ్స్, ఎట్లా పెట్టుకోవాలి, ఏడ పెట్టుకోవాలి, లైక్ అవి కవర్ చేద్దాం. నెక్స్ట్ కమ్స్ నా పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉన్నాయి, నేను ఇవెందుకు పెట్టినాను కవర్ చేసి, తర్వాత విల్ రీడైరెక్ట్ టు ఫ్రేమర్ లో మనం వెబ్సైట్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. మీరు చూసుకున్నట్టయితే లైక్ ఫ్రేమర్ లో వెబ్సైట్ చేసుకుంటే విల్ గెట్ ఎ బ్యాడ్జ్, లైక్ ఇక్కడ కింద విల్ గెట్ ఎ బ్యాడ్జ్ మేడ్ విత్ ఫ్రేమర్ అని చెప్పేసి అట్ ద ఎండ్ ఈ జుగాడు కూడా చెప్తాం మీకు, లైక్ ఈ బ్యాడ్జ్ మనం తీసేస్తాం ఫ్రీగా. అది ఓన్లీ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి తీసుకోవచ్చు. మన లాంటి లైక్ మనం ఫ్రీగా చేసుకున్నట్టయితే ఆ బ్యాడ్జ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే నాకు లేదు ఇక్కడ బ్యాడ్జ్. సో ఆ జుగాడు కూడా చెప్తాం మీకు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇక మొదలెడదామా? ఫస్ట్ థింగ్ మన వెబ్సైట్ లో పెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్ వచ్చేసి నీ గురించి, లైక్ నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ ఇండస్ట్రీలో వర్క్ చేసావు, ఏ దాంట్లో నువ్వు స్పెషలైజ్, లైక్ నేను UI లో స్పెషలైజ్, నేను రీసెర్చ్ లో స్పెషలైజ్, లేకుంటే నేను యూజబిలిటీ టెస్టింగ్ లో దాంట్లో స్పెషలైజ్ అని చెప్పేసి ఈ ఫీల్డ్స్ లో లైక్ ఏమున్నాయో నీ గురించి మొత్తం ChatGPT కి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి, మీ ప్రాంప్ట్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాం, డిస్క్రిప్షన్ లో తీసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇచ్చేసి లైన్ విత్ ఓన్లీ 2 lines చిన్న ఉండాలా, ఆ చిన్న డిస్క్రిప్షన్ జనరేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ హలో ఐఎమ్ గణేష్ అని పెట్టిన కదా నేను, లైక్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. హలో ఐఎమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అని, వెబ్ అండ్ ప్లాట్ఫామ్ ఓరియంటెడ్ డిజైనర్ అని ఏదో ఒకటి పెట్టుకోండి. లైక్ వి షుడ్ అట్రాక్ట్ రిక్రూటర్.
మెయిన్లీ కీ ఫోకస్ వచ్చేసి మనం ఈ పోర్ట్ఫోలియో రిక్రూటర్ కోసం చేస్తాం. మన కీ పర్సోనా రిక్రూటర్ ని మైండ్ లో పెట్టుకొని మనం పోర్ట్ఫోలియో అయితే జనరేట్. రిక్రూటర్ మెయిన్ గా వచ్చేసి చూసే ఫస్ట్ థింగ్ వాళ్ళకు డైలీ బేసిస్ లో పోర్ట్ఫోలియో స్కానింగ్స్ ఉంటాయి, రెజ్యూమే స్కాన్. సో వాళ్ళకు టైం ఉండదు, బట్ మనం వాళ్ళకున్న కొద్దిపాటి స్పాన్లని వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. లైక్ మనమే ఉన్న కాంపిటీషన్ లో బెస్ట్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దానికోసం మీకు ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో కంపల్సరీ ఉండాలి. ఇదైతే ఫస్ట్ థింగ్. దానికోసం ఈ వీడియో కూడా చేస్తున్నాం. యాక్చువల్లీ పర్సనల్ పోర్ట్ఫోలియో కంపల్సరీ ఉండాలి. ఆ పోర్ట్ఫోలియోలో ఒక హెడ్డింగ్ ఉండాలి, కీ ఫీచర్డ్ స్కిల్స్ కూడా ఉండాలి. The CTA should be main and most important thing for the recruiter to get back to you. And మనం ఇక్కడ లైక్ సోషల్ ప్రూఫ్ కోసం ఒక ఫోటో అండ్ LinkedIn అండ్ Behance పోర్ట్ఫోలియో ప్రొఫైల్ లింక్స్ కూడా ఇచ్చాము. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాజెక్ట్, మనం ప్రాజెక్ట్ వచ్చేసరికి నేనైతే లైక్ అరౌండ్ 15 to 16 ప్రాజెక్ట్స్ అయితే చేసిన, ఆల్ కంబైన్. నా ఇంటర్న్షిప్ లో, నా ఇన్స్టిట్యూట్ లో అరౌండ్ 15 to 16 ప్రాజెక్ట్ అయితే చేసిన. దాంట్లో నుంచి 3 మేజర్ లైక్ నాకు ఇవి ఎఫెక్టివ్ ప్రాజెక్ట్స్ అనిపించినాయి. సో అవి ఇక్కడ నేను పెట్టేసుకున్నా. అండ్ ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను 3 డిఫరెంట్ కేటగిరీస్ చూసుకున్నా. ఈ ప్రాజెక్ట్ వచ్చేది కంప్లీట్ గా రీసెర్చ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ UI రిలేటెడ్. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని నేను UI తో ఎలా సాల్వ్ చేశాను అనేది ఇక్కడ డిస్ప్లే చేసిన. థర్డ్ ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ స్క్రాచ్ ప్రాజెక్ట్. నేను స్క్రాచ్ నుంచి చేసిన ఒకే ఒక ప్రాజెక్ట్ ఇది. సో ఇది అక్కడ మెన్షన్ చేసుకున్నాను. సో నౌ అబౌట్ వచ్చేసరికి మనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ నీకు ఏమేమి టూల్స్ వచ్చు అండ్ స్కిల్స్ నేను మాత్రం ఇవే పెట్టుకున్నాను. మీకు కావాలంటే సర్టిఫికేషన్ అండ్ ఆల్ దోస్ స్టఫ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మనం మెయిన్ హోమ్ సెక్షన్ లో పెట్టుకున్న ప్రాజెక్ట్స్ వర్క్ సెక్షన్ లో కూడా నేను పెట్టుకున్నా. యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. మీరు ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ వచ్చేసరికి సింపుల్ గా నా ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసా, రెజ్యూమే, డౌన్లోడ్ బటన్ అండ్ ఈమెయిల్ బటన్. ఇప్పుడు మనం ఫ్రేమర్ లో మీ వెబ్సైట్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవన్నీ యానిమేషన్స్ అండ్ ఆల్ దీస్ పేజ్ ట్రాన్సాక్షన్ యానిమేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని చూసేద్దాం మనం. నేను ఇప్పుడు ఫ్రేమాకి రీడైరెక్ట్ అయ్యే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఫస్టే నా పోర్ట్ఫోలియో అనేది ఫిగ్మాలో చేసుకొని పెట్టుకున్నా. ఫిగ్మాలో యూజింగ్ కాంపోనెంట్స్ అండ్ ఆల్ దో స్టఫ్. బిఫోర్ దట్ ప్రీ రిక్విజైట్స్ వచ్చేసి మీరు ఫస్టే ఫిగ్మాలో మీ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకొని పెట్టుకోండి. డిజైన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత విత్ కాంపోనెంట్స్ అండ్ ఆల్ వేరియంట్స్ ఆల్ దో స్టఫ్ అన్ని డిజైన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత లెట్స్ రీడైరెక్ట్ టు ఫ్రేమా. ఇది ఫ్రేమర్ వెబ్సైట్. మీ బ్రౌజర్ లకు పోయి framer.com అని కొడితే ద ఫస్ట్ థింగ్ దట్ యు విల్ సీ ఇస్ దిస్ ఫ్రేమర్ వెబ్సైట్. అండ్ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి, లేదంటే సైన్ అప్ అయిపోండి. నేను కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తే ప్రతి ఒక్క కీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది. సో దట్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. కంటిన్యూ విత్ గూగుల్. అండ్ నాకున్న ఒక అకౌంట్ ద్వారా లెట్స్ లాగిన్. ఫస్ట్ థింగ్ వీ హావ్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్. నేను ఆల్ పోయి లైక్ న్యూ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ సేమ్ ఫిగ్మా లాగే లేయర్స్ ప్యానల్ ఉంటుంది, పేజెస్ ప్యానల్ ఉంటుంది అండ్ అసెట్స్ ప్యానల్. అసెట్స్ లో లైక్ టెంప్లేట్స్, కాంపోనెంట్స్, స్టైల్స్, కోడ్ యాడ్ చేసుకోవచ్చు. మీ CSS కోడ్ ఏదైనా ఉంటే మీకు కోడ్ అయితే లైక్ CSS కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో యూ కెన్ యాడ్ collection like these things, pages, sections, navigation, menu bar and CMS things, content management system things, fields, మీడియా అండ్ ఆల్ దోస్ స్టఫ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమర్ అనేది బేసిక్ గా లైక్ CMS గురించి ఉంటుంది. లైక్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే లైక్ వన్స్ యూ క్రియేట్ ఏ టెంప్లేట్, ఆ టెంప్లేట్ లో వెన్ యూ అప్డేట్ థింగ్స్ ఇట్ విల్ రీడైరెక్ట్. లైక్ మీరు మళ్ళీ కార్డ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మీరు కార్డ్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మీరు జస్ట్ కంటెంట్ పుష్ చేస్తూ ఉంటారు. లైక్ డేటాబేస్ కి మనం కంటెంట్ పుష్ చేస్తే మన UI లో రిఫ్లెక్ట్ అయినట్టు సేమ్ ఇక్కడ కూడా అవుతుంది. మీరు ప్లగిన్స్ కూడా వాడుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ వాంట్ టు యూస్. బేసిక్ థింగ్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ. అండ్ వెన్ ఇట్ గోస్ టు ఫిగ్మా, నేను ఆల్రెడీ చెప్పుకుంటాను కదా ప్రీ రిక్విజైట్ లో నేను ఆల్రెడీ డెవలప్ చేసుకొని పెట్టుకున్నాను, డిజైన్ చేసుకొని పెట్టుకున్నానని. అండ్ దిస్ ఇస్ ద డిజైన్. నా డిజైన్ వెబ్సైట్ డెస్క్టాప్ మోడ్ లో అండ్ రెస్పాన్సివ్ మోడ్ లో బోత్ లో చేసుకొని పెట్టుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్, మీరు ఫిగ్మాలో ఈ ఫిగ్మా టు ఫ్రేమర్ HTML అని ఒక ప్లగిన్ ఉంటుంది. దీన్ని సర్చ్ చేసుకొని లాగిన్ అయ్యి APIs కి ఇవన్నీ ఇచ్చేది ఉంటే ఇచ్చేసి బీ రెడీ ఉంటుంది. నేను ఇట్లా చెప్తా ఉంటా, మీరు అట్లా చేసుకుంటా ఉండండి ప్యారలల్ గా. మీకు కూడా మళ్ళీ ఈజీ ఉంటుంది, మళ్ళీ వీడియో చూడడానికి ఇబ్బంది ఉండదు. అండ్ మనం ఫిగ్మాలో కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నట్టే ఫ్రేమర్ లో కూడా మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిగ్మా లానే ఉంటుంది. మనం ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ ని ప్లగ్ఇన్ యూజ్ చేసి దాంట్లో మూవ్ చేసుకుందాం. మనం మళ్ళీ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డిజైన్ చేయడానికి లైక్ ఇది ఒక కొత్త టూల్, ఫ్రేమర్ ఒక కొత్త టూల్ కాబట్టి డిజైన్ చేయడానికి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఫిగ్మాలో డిజైన్ చేసుకుని మనం దీన్ని మూవ్ చేసుకుందాం ప్లగ్ఇన్ తోటి. ఇక్కడికి వచ్చేసి జస్ట్ దాన్ని పేస్ట్ చేసుకోవడం అంతే. పేస్ట్ చేసిన వెంటనే మనకి అక్కడ లైక్ వచ్చిందా, దీన్ని మూవ్ ప్రాపర్ గా ఇక్కడ మీరు లేయర్స్ ప్యానల్ లోకి వెళ్తే డెస్క్టాప్ ఓపెన్ చేసి నావ్ బార్ ఉందా, ప్రాపర్ లేయర్ క్యాచ్ చేసి మిడిల్ లో పెట్టుకోండి. ఇక్కడ మీకు అలైన్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటాయి. రైట్, మనం దీన్ని కాంపోనెంట్ చేయాలంటే సెలెక్ట్ చేసి అసెట్ ప్యానల్ లోకి వచ్చి క్రియేట్ కాంపోనెంట్, న్యూ కాంపోనెంట్
నాప్ బార్ అని నేమ్ ఇచ్చేసి క్రియేట్. 3 వేరియంట్స్ ఆల్రెడీ మనకి క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు విడ్త్ చెక్ చేసుకోవాలి. ట్యాబ్లెట్ విడ్త్ ఎంత ఉంది? ట్యాబ్లెట్ విడ్త్ వచ్చేసి 810. సో నేను దీన్ని 810 అంటే నేను ప్యాడింగ్ కూడా కౌంట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి నేను అటు 10 ఇటు 10 ఇచ్చిన 290 పెట్టుకుంటా. 290 సారీ 790 కదా, సారీ 790 పెట్టేసుకుంటాం ప్రాపర్గా. అట్లాగే సేమ్ ఇది కూడా సేమ్ దీని విడ్త్ కూడా చూసుకుంటే 390 ఉంది కదా, ఈ 390ని అటు 10 ఇటు 10 ఇచ్చుకొని -20 చేసుకుంటే 370 అవుతుంది. సో ఇది 370 పెట్టేసుకుంటాం. ఓ సారీ 370 కదా, 370 పెట్టేసుకున్నాం. ఇది ఓవర్ఫ్లో అయిపోతుంది కదా. మనం ఎప్పుడైనా మొబైల్లో చూసుకున్నట్టయితే మనకు ఈ నావిగేషన్ టాప్ నావ్ బార్ అనేది హ్యాంబర్గర్లో ఎంబెడ్ అయి ఉంటుంది. సో మనం దీన్ని హైడ్ చేసేద్దాం. సెలెక్ట్ చేసి కిందికి వస్తే ఇక్కడ మీకు హైడ్ ఆర్ లేయర్స్ ఎఫెక్ట్స్ లో సంథింగ్ ఎక్కడో ఏడైనా ఉంటుంది విజిబిలిటీ. సో ఈ విజిబిలిటీ నో పెట్టేస్తే మనకు రెజ్యూమ్ బటన్ కూడా దాంట్లోనే పెట్టుకుందాం. విజిబిలిటీ వచ్చేసి నో పెట్టేస్తుంది. మనం ఇక్కడ ఒక హ్యాంబర్గర్ మెనూ పెట్టుకోవాలని చెప్పారు కదా, అది ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడికి వచ్చేసి ఐకాన్స్ లో హ్యాంబర్గర్ మెనూస్ లో ఐకాన్ అని సెర్చ్ చేయండి. సారీ ఇక్కడ మీరు ఐకాన్స్ చూసుకున్నట్టయితే లైక్ ఐకాన్స్ అని సపరేట్ ప్యానల్ ఉంది. సో యూ కెన్ చూస్ ఎనీథింగ్. నేను ఐకానిఫై ఆర్ ఫెదర్ ఐకాన్స్ చూస్ చేసుకుంటా. ఇక్కడ ఇన్సెట్ అవుద్ది. సో దీన్ని తీసుకుపోయి యూ కెన్ కీప్ ఇట్ ఎట్ హియర్. ఇక్కడ పెట్టేసారు. డన్. జూమ్ లిటిల్ అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే లిస్ట్లోకి వెళ్ళి కూడా సర్చ్ చేసుకోవచ్చు. సర్చ్ పెట్టుకుంటే మీరు ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. లిస్ట్లోకి వెళ్ళి ఎల్గో అండ్ ఇక్కడ సర్చ్ చేసుకుంటాను నేను మెన్యూ క్లిక్ చేసుకుంటాను. బట్ నా కలర్ నచ్చదు. సో ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఇట్లాగే సెలెక్ట్ చేసి కిందికి వస్తే తెలిసి కలర్ హ్యాస్ వెల్. ఇక్కడ కొంచెం సైడ్కి జరిపేసుకుందాం. కలర్ కూడా ఉంటుంది. లైక్ మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఐ గో విత్ బ్లాక్. అండ్ ఇప్పుడు ఇది రెస్పాన్స్ అవుతుంది. ఈ మనం 2 వేరియంట్స్ కి టాబ్లెట్, మొబైల్ ఫోన్ అని చెప్పేసి 3 డివైసెస్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ పోయి జస్ట్ దీన్ని విడ్త్ వచ్చేసి వన్స్ కిందికి వచ్చి వేరియంట్ చూస్ చేసుకో. టాబ్లెట్ వేరియంట్ ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకొని విడ్త్ వచ్చేసి ఫిట్ విడ్త్ పెట్టండి. డన్. సేమ్ ఇది కూడా అలాగే ఫిట్ కా. మనం అక్కడ కాంపోనెంట్స్ లో ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చినాం కాబట్టి సో ఇక్కడ ఇది ఫిల్ మనకు చూపిస్తుంది. కొంచెం విడ్త్ నేను తక్కువ చేసుకొని లైక్ సెంటర్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఒకసారి అలైన్మెంట్ చూసుకుందాం. 21-20 ఉంది కాబట్టి సో ఐ విల్ గో టు ఈవెన్ 66 పెట్టుకుంటా. సో దీన్ని సెంటర్ చేసుకుంటే 22-22 పర్ఫెక్ట్. ఈవెన్ నెంబర్స్ 10 and 10 ఈజ్ ఓకే, పర్ఫెక్ట్. నా కౌంటింగ్ తప్పులేదు. సో దీన్ని ఫిక్స్ చేసుకుందాం. ఫిక్స్డ్ ఇస్ డన్. దెన్ విల్ గో టు సెక్షన్స్, ఫ్రేమ్ అండ్ యాడ్ ఎ ఫ్రేమ్. ఇక్కడ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఎండ్ టు ఎండ్ పెట్టేసుకుందాం. ఎండ్ టు ఎండ్. అండ్ దీనికి ప్యాడింగ్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్యాడింగ్ వచ్చేసి ఓకే. ఇది బార్డర్ కార్నరా. లేఅవుట్ లో యుల్ గెట్ ప్యాడింగ్ అండ్ ఆల్. ప్యాడింగ్ వచ్చేసి మనం టాప్ నుంచి 120 పెట్టుకుందాం. అండ్ బాటమ్ లో కూడా విల్ గో విత్ 80. రైట్ సైడ్ వచ్చేసి 40, లెఫ్ట్ సైడ్ కూడా 40. మనం ఫిక్స్ చేసిన కంటెంట్ ఈ ప్రపోర్షన్ లో ఉండిపోద్ది అనమాట. నేను దీన్ని స్ట్రెచ్ ఇట్ ఆల్ ద వే టు ద అప్ అండ్ స్ట్రెచ్ ఇట్ ఆల్ ద వే టు ద డౌన్ కూడా. ఓకే. ఫిక్స్డ్ విడ్త్ వచ్చేసి ఫిక్స్డ్ ఉంటుంది. హైట్ వచ్చేసి కంటెంట్ వైజ్గా చేంజ్ అవుతా ఉంటుంది. మనం కంటెంట్ యాడ్ చేసినా కూడా సెట్టింగ్స్ విల్ బి డిఫరెంట్. ఇందులో సెట్టింగ్స్ విల్ బి చేంజ్. డన్. ఇప్పుడు మనం తెచ్చుకోవాల్సింది ఏంది? హీరో సెక్షన్ తెచ్చుకోవాలి. హీరో సెక్షన్ కాపీ చేసుకుంటాను ఇది ఇక్కడ నుంచి. సేమ్ హీరో సెక్షన్, గో టు ప్లగిన్స్, ఫిగ్మా టు ఫ్రేమ్. సేమ్ ఇది రిపిటేటివ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా రిపిటేటివ్ ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేపిస్తాను. పేస్ట్. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ ప్రెస్సింగ్ ఆన్ కీబోర్డ్ హియర్. ఆరామ్సే మంచి నీట్గా గాలి ఏం లేకుండా పెట్టేసుకో ఇక్కడ. సారీ. ఇప్పుడు మీకు కూడా ఇట్లా ఎప్పుడైనా స్ట్రగుల్ అనిపించింది అనుకో, లేయర్స్ ప్యానల్లో పోయి ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవడం. పైన ఇది పైన పోతలేరా
ఎందుకు ఇది ఇక్కడ సెంటర్ ఉంది, లేదు నేను స్టార్ట్ పెడతా. లేఅవుట్ గ్రిడ్ మనం ఎప్పుడైనా సరే ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఈ యారో అనేది ఇట్లా ఉండాలి, ఎందుకు అప్పుడే ఈ కంటెంట్ అనేది ఇట్లా వస్తుంది. లేదు ఇట్లా పెట్టుకుంటాం అంటే కంటెంట్ ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. మనం టాప్ ప్యాడింగ్ వచ్చేసి 120 ఇచ్చినాం కదా, 120 ఇక్కడ సరిపోతలేదు, సో 140 తీసుకున్నాం, లేదా 160 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ నా దీనికి అండ్ దీనికి షుడ్ బి లెంత్ డిస్టెన్స్ చూసుకొని సరిపోతుంది అని చెప్పేసి నేను చూస్ చేసుకుని ఇక్కడ. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ వద్దు నాకు, సో వైటే ఉంది అని చెప్పేసి వైట్ ఇచ్చేసుకున్నాను. యా, హీరో సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ విల్ గో విత్ డెస్క్టాప్ ఫుల్. డెస్క్టాప్ అయిపోయిన తర్వాత విల్ గో విత్ టాబ్లెట్ అండ్ విల్ గో విత్ మొబైల్ ఫోన్. రైట్, ఓకే, ఇది అయిపోయింది. సో విల్ గో టు ఫిగ్మా అగైన్. కాపీ, no, auto remove కాదు, Figma to Framer HTML. After copying everything, bring here, paste it in here. Okay, actually we forgot to give padding in between, right? Gap. I think let's see, is it working or not? Yeah, we forgot to give actually. ఇది పేస్ట్ చేసిన తర్వాత మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. కానీ లేఅవుట్ లో వేర్ ఇస్ లేఅవుట్, ఆ లేఅవుట్ లో గ్యాప్ ఉంటుంది. సో బిట్వీన్ గ్యాప్ అయితే నేను ఒక 40 ఇచ్చుకొని చూద్దాం ఎంత మంచిగా ఉందో. ఓకే, మంచిగానే ఉంది, సెట్ అయిపోయింది. రైట్, ఓకే, ఇది చేంజ్ అవుతలేదు ఇక్కడ. మెయిన్ ప్రాబ్లం మనం చేంజ్ అయినప్పుడు ఈ ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని హైట్ చెక్ చేసుకోవాలి. హైట్ ఫిక్స్డ్ ఉందా? అవునుంది. సో వీల్ సెట్ ఇట్ టు ఫిట్ కంటెంట్. అయినా సెట్ కాలేదు. సో ఇక్కడ మన లేయర్ ఉందా, స్టాక్ లేయర్, ఇది ఫిక్స్డ్ ఉందేమో హైట్. దీన్ని కూడా మనం ఫిట్ కంటెంట్ పెట్టుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్. అప్పటి కూడా చేంజ్ అవ్వలేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి. డన్, మన హీరో సెక్షన్ అయిపోయింది, ప్రాజెక్ట్ సెక్షన్ అయిపోయింది. విల్ గో విత్ ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ ఫూటర్. అండ్ ఫూటర్ కూడా సేమ్ థింగ్. ఏదైనా ప్లగ్ఇన్స్, విల్ గో విత్ ప్లగ్ఇన్స్, HTML, కాపీ, సేమ్ రిపీటెడ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ పేస్టింగ్ దిస్ ఇన్, నాట్ ఇన్ కంటెంట్, నాట్ ఇన్ దిస్ స్టాక్, ఇన్ ఎంటైర్ డెస్క్టాప్. లెట్స్ సీ if it works or not. So I'll set it to fill. దీన్ని ఇప్పుడు మనం దీన్ని కూడా కాంపోనెంట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకో, అసెట్స్లకు కాంపోనెంట్, న్యూ కాంపోనెంట్, ఫుటర్, ఆటోమేటిక్గా నేమింగ్ చేసుకున్నాం, నేమింగ్ కన్వెన్షన్ అయిపోతుంది. సో మనం అప్పుడు సెట్ చేసిన విత్ సెట్టింగ్స్ ఉన్నాయా, సో అవి ఇక్కడ కూడా లైక్ సెట్ అయిపోయినాయి. 390. ఓకే ఓకే, డివైస్ సెట్టింగ్స్ అయిపోయినాయి ఇవి. సో మనం ఇక్కడ కంటెంట్ అడిట్ అయింది కాబట్టి ఇది సెట్ చేసుకున్నాం. ఇది ఒక స్పేస్ బిట్వీన్ అండ్ ప్యాడింగ్ వచ్చేసి విల్ గివ్ రైట్ ఒక 12 ఇచ్చేసుకున్నాం, లెఫ్ట్ కూడా ఒక 12 పిక్సెల్స్ ఇచ్చేసుకున్నాం. ఓకే, 12 మరి తక్కువ అయిపోయింది అనుకుంటా, 20 ఇచ్చుకున్నాం. 20 డన్. ఫ్రమ్ అబోవ్ ఐ విల్ గో విత్ 16. ఎవ్రీ టైమ్ ఐ విల్ గో విత్ 16, 14 ఈవెన్ నెంబర్స్ వెళ్ళిపోతాను అనమాట. అదొక అలవాటు అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ మనం డైరెక్షన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ప్యాడింగ్ వచ్చేసి 20, మనం పైన 10 ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 10 ఇద్దాం. ల్యాబ్ బార్కి 10 అండ్ ఇక్కడ కూడా 16, ఈవెన్ 16. దెన్ ఐ విల్ సెట్ దిస్ టు పొజిషన్ అండ్ గ్యాప్ ఇచ్చేసుకోవాలి. మనం ఇక్కడ సెట్ చేసిన తర్వాత గ్యాప్ మ్యాక్సిమం గ్యాప్ లేదు. గ్యాప్ ఒకవేళ మనం విడ్త్ సెట్ హైట్ వచ్చేసి ఫిక్స్డ్ ఉందేమో, ఇది ఫిక్స్డ్ ఉంది. దీన్ని ఫిట్ కంటెంట్ పెట్టుకుంటే గ్యాప్ వస్తుంది. గ్యాప్ మనం 18 ఇచ్చేద్దాం, 18 కూడా తక్కువే, 22 ఇద్దాం. డన్, కొంచెం చున్నీగా అయితే ఓకే ఉంది. డన్, ఫూటర్ కూడా సెట్ అయిపోయింది. ఫస్ట్ ఒక మన లేఅవుట్ తీసుకుంటే ఒక్కసారి ప్లే చేసి స్క్రోల్ చేసి చెక్ చేసుకున్నాం. ఓకే, స్టాటిక్ ఉన్నది, చేంజ్డ్. డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ నౌ. సో ఇప్పుడు ట్యాబ్లెట్లో చెక్ చేసుకుందాం. ఈ సెక్షన్ వచ్చేసి మనం ఎట్లా చేయొచ్చు, ఇక్కడ ప్యాడింగ్ అంతా తగ్గించుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ విడ్త్ కూడా ఐ విల్ సెట్ ఇట్ విత్, నేను ఇక్కడ షిఫ్ట్ అండ్ కీ యారో ప్రెస్ చేసుకొని పట్టుకొని చేసుకుంటున్నా. అండ్ ఫిల్, ఇక్కడ దీని విడ్త్ కూడా మనం సెట్ చేయాలి. సో ఇంత పెడితే ఇమేజ్ ఇటుదాకా వస్తుందా, వస్తుంది. డన్, దీన్ని కూడా అన్ని ఫిల్ చేసుకోవాలి. విడ్త్ ఫిల్, హైట్ ఫిల్, ఎవ్రీథింగ్ ఫిల్, విడ్త్ ఫిల్, ఇది కూడా విడ్త్, ఫిట్ కాదు ఫిల్. ఓకే, దీనికి మాత్రం సపరేట్ ఏంది బాక్స్ ఉంది, ఈ బాక్స్ కూడా మనం ఫిల్, ఇది ఫిక్స్డ్ ఉంది. సో ఫిట్ కంటెంట్, ఇది కూడా ఫిట్ కంటెంట్. దాన్ని ఇప్పుడు చేంజ్, మనం ఇక్కడ ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకుందాం. ఫాంట్ సైజ్ మ్యాక్సిమం ఇది ఒక 40 ఉందా, 32 పెట్టేసుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ట్యాబ్లెట్స్ అన్నట్టు. 32 అండ్ గ్యాప్ వచ్చేసి 700 ఉంటుంది.
ఎందుకు ఇక్కడ ఆడ్ నెంబర్ తీసుకున్నాను, 0 వేసేసిన. అండ్ ఈ మధ్యలో గ్యాప్ కూడా 32 ఉంటుంది, నేను 18 చేసుకుంటా. డన్. ఓకే, ఇట్ సీమ్స్ గుడ్ ఫర్ నౌ. ఇది కూడా సేమ్ థింగ్ మనం ఫిల్ పెట్టుకోవాలి. ఓకే, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, మనం ఈ కార్డులను కాంపోనెంట్ల కింద చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇవి యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకో, కార్డ్ ఉందా, మేక్ ప్రెస్, గో టు అసెట్స్, మేక్ కాంపోనెంట్, న్యూ, నేమ్ ఇట్ యాస్ ప్రాజెక్ట్ కార్డ్ -కార్డ్ ప్రాజెక్ట్ కార్డ్. అండ్ దీన్ని మనం సేమ్ దీన్ని కూడా 3 ఇంకా డివైడ్ చేసుకుంటే, ఇట్ విల్ బి ఫర్ ఒకటి ఫర్ ట్యాబ్, ఒకటి ఫర్ మొబైల్ అండ్ ఒకటి ఫర్ డెస్క్టాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఒక్క నిమిషం డిలీట్. ఇంట్లో మనం వేరియబుల్స్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ వేరియబుల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ పక్కన ప్లస్ ఉందా, ప్లస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ వేరియబుల్ అని వాడుతుంది. ఇక్కడ క్రియేట్ ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ వేరియబుల్ పెట్టేసి డిస్క్రిప్షన్ మీకు ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. ఇమేజ్ వేరియబుల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ సేమ్ ఇక్కడే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ పక్కకు పోయి కంటెంట్ ఉందా, కంటెంట్ పక్కన ఇక్కడ ప్రెస్ చేసి క్రియేట్ వేరియబుల్ ప్లేన్ టెక్స్ట్, టైటిల్ అని ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వకు, ప్లేస్ హోల్డర్ వచ్చేసి టైటిల్ అని పెట్టేసి. ఓకే, టైటిల్ ప్రెస్ కాలేదా, టైటిల్, డన్. సేమ్ ఇది కూడా, ఇది టెక్స్ట్ ఏరియా పెట్టుకోవాలి మనం. ఇది కంటెంట్ వచ్చేసి సేమ్ క్రియేట్ వేరియబుల్ ప్లేన్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఏరియానే, ఎస్ దిస్ ఇస్ ద టెక్స్ట్ ఏరియా, డన్. ఇప్పుడు యూ విల్ డూప్లికేట్ దిస్. 3 వేరియంట్లు క్రియేట్ అయినా. ఓకే, 3 వేరియంట్లు క్రియేట్ అయిన తర్వాత విల్ కమ్ అండ్ సీ ఇట్స్ సైజ్. ఇది ఎంత సైజులో ఉంది, మనం ఎంత సైజ్ పెట్టుకుంటే సెట్ అయింది. ఇది వచ్చేసి విడ్త్ 100% ఉంది, ఫిక్స్డ్ వెయిట్ చూసుకుంటామంటే 730కి వచ్చేసింది. మన విడ్త్ వచ్చేసి 730, ఇది 100% పెట్టుకో, డన్. మధ్యలో గ్యాప్ ఎంత ఇచ్చినావు నువ్వు, గ్యాప్ 18 ఇచ్చినావు. ఇంత ముందర ఎంత ఉండే 1 మర్చిపోయాను, చూసుకున్నాం. మళ్ళీ 730 మైనస్ 18, రైట్. 730 మైనస్ 18 నాకు లెక్క అంటారు. 730 మైనస్ 18 వచ్చేసి 712. 712ని ఇప్పుడు నువ్వు డివైడెడ్ బై 2 చేసుకో. 712 డివైడెడ్ బై 2 ఈజియెస్ట్ ప్రాసెస్లో 365. ఒక్క కార్డ్ విడ్త్ వచ్చేసి 365 ఉండాలి. ఏది, ట్యాబ్లెట్ కార్డ్ వ్యూ. దీని విడ్త్ ఈ పొజిషన్ రా. ఓకే, సారీ. ఓకే, మనం ఇంకోటి థింగ్, దీనికి లింక్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ లింక్ కూడా మనము వేరియబుల్ అనే చేసుకోవాలి. న్యూ ట్యాబ్ కాదు, న్యూ ట్యాబ్లో కాదు, మనకు ఇలా పెట్టి స్మూత్గా కావాలి మనకు, డన్. దీనికి ఉందా, ఉంది. ఓకే, దీని విడ్త్ మనం 375 అనుకుంటా కదా, 375 వచ్చేసి మన విడ్త్. అది ఇక్కడ ఉందా, నాకు కళ్ళు కనిపిస్తలేదు. 375లో విడ్త్ సెట్ చేసుకొని హైట్ అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవడం అంతే. లేదా హైట్ ఫిల్ పెట్టేసుకుంటే ఓకే. ఓకే, ఫిల్ అవ్వలేదా, దీని థింగ్ ఇది కూడా మనం విడ్త్ ఫిల్, లోపల ఉన్న కంటెంట్ ఫిల్, ఇది ఫిల్. ఓకే, ఒక్కసారి ఇక్కడ సెట్ చేసుకున్నావు అంటే ఇది ఎవ్రీథింగ్ ఫిల్లో సెట్ అయిపోద్ది, నువ్వు ఒక్కొక్క సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఫిల్, ఈ టెక్స్ట్ ఏరియా వచ్చేసి ఇది కూడా విడ్త్ ఫిల్, థ్రెడ్స్ విడ్త్ ఫిల్. ఓకే, ఎవ్రీవేర్ ఇట్ మైట్ హ్యావ్ సెట్ ఆల్రెడీ. మొబైల్లో కూడా మన కార్డ్స్ విడ్త్ ఎంత ఉండాలో చెక్ చేసుకున్నాం ఒక్కసారి. ఇది ఫిల్ పెట్టుకున్నామంటే దీని విడ్త్ వచ్చేసి మనం ఫిక్స్లో చూసుకుంటే 310. నా కార్డ్ విడ్త్ కూడా 310 ఉండాలి. 356 ఉందా, 375 ఉందా. కార్డ్ విడ్త్ అనేది మనం ఇంతకుముందు లెక్కేసుకున్న దాని ప్రకారం 356 ఉండాలి. విడ్త్ సెట్ చేసుకున్నాం. ఇది మన మొబైల్ది 310 ఉండాలి. సేమ్ ఇలాగే ఇంత మొబైల్ కూడా పోయి చెక్ చేసుకున్నారంటే మీకు విడ్త్ తెలిసిపోతుంది. 310 పెట్టుకున్నారా, డన్. మనం దీన్ని ఫిల్ చేస్తే ఓకే, ఫిల్ సెట్ అవ్వట్లేదా, హైట్ని ఫిక్స్డ్ పెట్టుకోండి అండ్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ, డన్. హైట్ వచ్చేసి ఫిట్ కంటెంట్
డన్. మనకు 3 కార్డ్స్ కూడా రెడీ అయిపోయినాయి మొబైల్ వేరియంట్కి. అండ్ సేమ్ విండోస్ వేరియంట్కి. డిలీట్ చేసుకో, ఉన్న కార్డ్ని డూప్లికేట్ చేసుకో. డన్ డన్. ఇక్కడ కూడా ఈ కార్డ్ ఉందా, ఈ కార్డులని రెండిట్లని ట్యాబ్లెట్ వ్యూకి షిఫ్ట్ చేసుకో. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ నేను ఏదన్నా అప్లోడ్ చేసుకోవచ్చు, కంటెంట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ నేను ఇప్పుడు నా నేమ్ ఇచ్చుకున్న అనుకో చేంజ్ అయిపోతుంది. ఈజీ ఇది అయిన తర్వాత మనం ఒక డూప్లికేట్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేసి చెక్ చేసుకుందాం. మీకు అది కూడా చూపిస్తాను నేను. మనం దీన్ని వేరియంట్లోకి వెళ్ళి వేరియంట్ 2 పెట్టుకోవాలి. ఇది కూడా వేరియంట్ 2 పెట్టుకోవాలి. రెండింటి విడ్త్ వచ్చేసి ఫిల్ పెట్టాలి. ఫిల్ మిడిల్కి సెట్ అయిపోతుంది. డన్. ఇది లేదన్నా ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంది అంటే ఇది ఫిల్ ఉందా, మనం వీటి తెలియదు ఫిక్స్డ్ ఉంది కదా, మన కాంపోనెంట్లు ఎందుకు అట్లా ఉంది. సర్లే వదిలే, మనకి ఎందుకు లేదండి. ఇది కొంచెం స్కేల్ అయిపోయింది. ఫిల్ ఉందా, ఇది ఫిక్స్డ్ పెట్టాలి. మరొకసారి చెక్ చేసుకున్నాం. కాదు ఫుల్. డన్. ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. మనం ఇక్కడ సేమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కార్డ్ ఒక డైరెక్షన్ మనం ఇక్కడ నాకు కార్డ్ దొరుకుతుంది. ఈ ఫ్రేమ్ ఒక డైరెక్షన్ వచ్చేసి ఇట్లా పెట్టుకున్నామంటే సెట్. నీకు అడిగే వాడే లేడు. ఇల్లు పెట్టుకో. ఈ వేరియంట్ వచ్చేసి 3rd వేరియంట్ సెట్ చేసుకో. డన్. ఎవ్రీథింగ్ ఇస్ సెట్ నౌ. అట్లాగే హీరో సెక్షన్ కూడా సెట్ చేసి పడేద్దాం మనం. మోపు ఇది కూడా అయిపోయి. దీని డైరెక్షన్ కూడా మనం మొబైల్లో వచ్చేసి ఆర్జెంట్లో పెట్టుకుంటాం. అండ్ ఇది కూడా అన్నీ ఫిల్ చేసుకోవడమే, అంతే. సింపుల్ ఈజీ థింగ్ ఇది. ఇట్లా ఏం లేదు చేయనికి. సింపుల్ ఈజీ థింగ్. అన్నీ ఫిల్ పెట్టుకో. ఇది కూడా ఫిల్ పెట్టుకో. కిందికి వచ్చేస్తాయి. దీని టెక్స్ట్ సైజ్ వచ్చేసి మనం ఇప్పుడు 40 ఉందా, నేను 22 పెడతా. నాకు పర్ఫెక్ట్లీ ఓకే అనిపించింది. ఓకే, ఐ విల్ గో విత్ 22 ఓన్లీ. దీనిది 4 పెడతా, చూసుకుందాం. అది పెట్టిన తర్వాత హౌ మచ్ ఎట్లా ఉంటుంది అనేది. ఇది 16 ఉందో 18 ఉందో చూసుకొని ఐ విల్ గో విత్ 14. డన్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డిడ్ అండ్ హౌ అవర్ పోర్ట్ఫోలియో గెట్ అవుట్. ఇట్లా వస్తుంది మన పోర్ట్ఫోలియో ఫుల్ యూఐలో చూసుకుంటే. ఫస్ట్ ఆఫ్ రెస్పాన్స్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. వావ్, ఎంత నీట్గా వచ్చింది, ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. సేమ్ అట్లాగే విల్ క్రియేట్ న్యూ పేజ్ వచ్చేసి అబౌట్. న్యూ పేజ్ వచ్చేసి ప్రాజెక్ట్ JECTS ప్రాజెక్ట్స్. సేమ్ న్యూ పేజ్ వచ్చేసి కాంటాక్ట్. ఎప్పుడైనా ఈ నేమింగ్ వచ్చేసి ఇది స్మాల్లో పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే ఇది యూఆర్ఎల్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి. యూఆర్ఎల్ థింగ్స్ ఆర్ మోస్ట్లీ స్మాలే ఉంటాయి అనుకుంటున్నాను నేను, నాకు కూడా అంతా తెలియదు. స్మాల్లో పెట్టుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇక్కడ కాంపోనెంట్లో యూ విల్ లింక్ ఎవ్రీథింగ్. లింక్ టు ఇది హోమ్కి లింక్ చేస్తాం. అబౌట్కి లింక్ చేద్దాం. ప్రాజెక్ట్స్కి లింక్ చేద్దాం. కాంటాక్ట్ పేజ్కి లింక్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో ఇది యూ కెన్ సీ ఇన్ వన్ గో. ఇది వ్యూ పోర్ట్ అన్నట్టు. ఇట్లానే యూ విల్ క్రియేట్ మోర్ పేజెస్ లైక్ అబౌట్, ప్రాజెక్ట్స్ అండ్ ఇది. సో విల్ గో విత్ అబౌట్ పేజ్లో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు పేస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హోమ్లో మనం ఎట్లయితే ఇది కాపీ పేస్ట్ చేసుకున్నామో సేమ్ ఇది డెస్క్టాప్లో అబౌట్స్లో, ప్రాజెక్ట్స్లో అండ్ కాంటాక్ట్స్లో ఈ కాపీ అండ్ పేస్ట్. అండ్ సేమ్ థింగ్ మనం ఇక్కడ ట్యాబ్లెట్కి మొబైల్ సేమ్ ట్యాబ్లెట్ మొబైల్ ఎవ్రీథింగ్ షుడ్ బి రెస్పాన్సివ్. సో అబౌట్ సెక్షన్ పోయి కాపీ చేసుకొని తెచ్చుకుందాం. ఫ్రమ్ ప్లగిన్స్ టు ఫిగ్మా టు ఫ్రేమర్ కాపీ.
నౌ లెట్స్ గో విత్ ద డెస్క్టాప్ వన్ ఓన్లీ, ఎందుకంటే మీకు ఇప్పుడు అలైన్మెంట్ ఇవన్నీ తెలిసిపోయినాయి కాబట్టి సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అబౌట్ సెక్షన్లో వి హ్యావ్ ఎనీ ఫ్రేమ్, లేయర్స్లో పోయి చెక్ చేసుకో ఉందా లేదు. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేసినాం, ఇలా పోయి ఒక ఫ్రేమ్ తెచ్చుకున్నాం, దాని మీద పేస్ట్ చేసినాం, సెట్ అయ్యేటట్టు పేస్ట్ చేసి దీనికి హైట్ అనేది ఫిట్ కంటెంట్ ఇచ్చినాం. స్టాక్, ఇది నేబర్ అనేది స్టాక్ అవతల ఉండాలా, లేకుంటే ఈ ఫిక్స్డ్ పని చేయదు. దీనికి ఉన్న ఫిక్స్డ్ సెట్ వర్క్ అవ్వదు, ఇది రిలేటివ్ అయిపోయింది. ఇప్పుడు ఫిక్స్డ్ సెట్ చేసుకుంటే నౌ ఇట్ విల్ వర్క్. మనం పేజెస్లో హోమ్ ఎంత పైన పెట్టుకున్నాం ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవన్నీ ఆల్ట్ ప్రెస్ చేసారా, ఆల్ట్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇవి కనిపిస్తాయి. 37 పెట్టుకున్నాం కాబట్టి మనం 38 పెట్టుకున్నాం. 38, 78, 78. బోర్డ్లో కూడా సేమ్ 38, 78, 78. టాప్ వచ్చేసి విల్ బి 78, 78 ఉంది. 38 పెట్టుకుంటాం మనం, టాప్ కూడా 38 పెట్టేసుకుంటాం. బస్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. దీన్ని మనం వేరియంట్లోకి పోతాం, ట్యాబ్లెట్ పెట్టుకుంటాం, దీన్ని ఫిట్ కంటెంట్ పెట్టుకుంటాం, దీన్ని కూడా మనం ఫిట్ కంటెంట్ పెట్టుకుంటాం. డన్. ఇక్కడ ఇది ఇచ్చినావు కదన్నా, దీన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే విల్ గో టు స్టాక్లో ఉన్న లేయర్ అనేది తీసేద్దాం. మనకి స్టాక్ ఏంటంటే ప్లెయిన్గా రావాలి నాకు, కాబట్టి స్టాక్లో ఉన్న లేయర్ తీసేసి విల్ కాపీ దిస్ థింగ్, ప్లగ్ఇన్ యూజ్ చేసి కాపీ 20 లేయర్స్. స్టాక్ డైరెక్షన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉందా, పేస్టింగ్ ఇచ్చేస్తాం. పేస్ట్ చేయడానికి మనది కొంచెం టైం తీసుకుంటుంది, కంటెంట్ పర్లేదు. ఇది స్టాక్లోనే వేస్ట్ అయిందా, స్టాక్లోనే వేస్ట్ అయింది, కానీ వేర్ ఈజ్ లేఅవుట్. సేమ్ దీస్ థింగ్స్ షుడ్ సెట్ అన్నట్టు. ఇక్కడ 40 ఇచ్చుకున్నాము మనం ఇంతకుముందు, 40 అండ్ ఇక్కడ కూడా 40 ఇచ్చేసుకో, ఆల్ సెట్. ఇది మనం 160 140 ఇచ్చుకున్నట్టు గుర్తు నాకు. 140 పెట్టుకున్నాం, చూద్దాం. లేదు 160 ఇచ్చుకున్నామా, థింగ్స్ 160 ఇచ్చుకున్నాం కావచ్చు. పర్ఫెక్ట్. ఒక్కసారి పోయి పేజ్లో హోమ్లో చెక్ చేసుకుంటే పోలా, 160 ఇచ్చుకున్నాం. డన్. 160 ఇక్కడ కూడా పర్ఫెక్ట్లీ సెట్ అయిపోయింది. ఈ యొక్క ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని కంటెంట్ అంతా సెంటర్లో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి మనం. ఇంట్లో విజిబిలిటీ ఉంది, బట్ కంటెంట్ ఎక్కడ ఉంది అనేది స్పేస్ బిట్వీన్ ఉంది. సెంటర్ పెట్టేసుకుంటే సెంటర్కి వచ్చేస్తుంది. గ్యాప్ కూడా స్పేస్ బిట్వీన్ చేసేసుకున్నామంటే ఓకే. మనం ప్యాడింగ్ అవన్నీ ఇచ్చుకోవాల్సింది స్టాక్కి కదా, అవునా కదా? అవును మామా. టాప్ 160 అండ్ బాటమ్ వచ్చేసి 80, లెఫ్ట్ అండ్ రైట్ 40. డన్, పర్ఫెక్ట్లీ ఓకే. నా సేమ్ ఇట్టాగే విల్ కాపీ దిస్ విత్ ప్లగిన్, కాపీ చేసుకుంటావు అండ్ విల్ పేస్ట్ ఇట్ ఇన్ ఏ స్టాక్లో పెట్టేసుకుంటాం. అండ్ గ్యాప్ అనేది మనం మినిమం ఇంతకుముందు ఒక 40 పెట్టుకున్నాము, 80 పెట్టుకున్నాం. సారీ, స్టాక్లో గ్యాప్ వచ్చేసి మనం ఇంతకుముందు కింద పెట్టుకున్నాం, 40 పెట్టుకున్నట్టున్నాం, 40 పెట్టేసుకున్నాం. ఇక్కడ 40 సరిపోతలేదు కదా, సో ఇక్కడ 60 పెట్టుకున్నాం, సారీ 80 పెట్టేసుకున్నాం. ఇక్కడ హోమ్లో కన్సిస్టెన్సీ కోసం హోమ్లో కూడా పోయి మీరు గ్యాప్ అనేది చెక్ చేసుకోండి, ఎంత ఉందో. 40 ఉంది, దీన్ని 80కి చేంజ్ చేసుకోండి బెటర్, ఎందుకంటే కన్సిస్టెన్సీ మిస్ అవ్వదు కదా. ఇక్కడ దీన్ని డిక్రీజ్ చేసుకొని కావాలంటే పర్లేదు. దెన్ దీన్ని స్టార్ట్ కాకుండా ఎండ్ కాకుండా స్పేస్ బిట్వీన్ పెట్టుకుంటే బెస్ట్. పర్ఫెక్ట్ రైట్. సో లెట్స్ గో టు ద ఫ్లో. అబౌట్ లాగా పోయి 80 పెట్టుకున్నాం కాబట్టి డన్. దీని హైట్ 60 ఉంటుంది, ఫిట్ కంటెంట్ పెట్టుకో. అండ్ సేమ్ థింగ్ స్టాక్ది కూడా విల్ సెట్ ఇట్ టు ఫిట్ కంటెంట్ అండ్ you can choose tools. The same thing appears here. Go to Figma to HTML, copy, come stack low, paste. Like height వచ్చేసి fit content and stack height కూడా సెట్ చేసుకో.
ఈ టైప్ ఫిక్స్డ్ ఉందా, ఇది మనకు రిలేటివ్ ఉండాలి. ఓకే, ఒక మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ మీకు రిలేటివ్ ఉంటే ఫుల్ సెట్ హైట్ వచ్చేసి ఫిట్ కంటెంట్ పెట్టుకుంటే నౌ ఇట్ ఇస్ డైనమిక్. The same way you have to paste the router as well, footer as well. Assets లకు footer ని తీసుకొచ్చుకో, పేస్ట్ చేసుకో, దీన్ని కాపీ పేస్ట్, డన్. ఇట్లా you have to do about same projects and కాంటాక్ట్ కూడా ఇట్లానే సెట్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత now I'll teach you how to do animations, page animations and ఈ హోవర్ వచ్చినప్పుడు కర్సర్ యానిమేషన్స్ అండ్ ఈ కర్సర్ కి లింక్, మనం బటన్స్ కాంపోనెంట్ తీసుకోలేదు కదా, సో వీ నీడ్ టు మేక్ దిస్ ఆల్సో కాంపోనెంట్స్ అన్నమాట. ఇది కట్ చేసి అక్కడ పెట్టుకోక. దిస్ has a new component called button, resume button component. And home look bo, hire me component, new component, hire me button component. Hire me button component కి వచ్చేసి మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ లింక్ వేరియబుల్ ఇచ్చేసుకొని లింక్, క్రియేట్ ఎ లింక్. యూ వాంట్ టు ఓపెన్ ఇట్ ఇన్ న్యూ ట్యాబ్? కంప్లీట్లీ న్యూ ట్యాబ్, స్మూత్ లా. ఇక్కడ విల్ గో ఫర్ resume button. Same thing, we'll give link, create variant of link, open it in new tab. Open it in new tab. మనం ఇంతకు ముందుకు నో పెట్టినామా ఇది దీనికి? సెలెక్ట్, ఓపెన్ ఇట్ ఇన్ న్యూ tab, డన్. అండ్ దీనికి హైర్ మీకి విల్ గివ్ లింక్ యాజ్, ఎక్కడెక్కడ ఏ లింక్ కావాలో అది ఇచ్చుకుంటాం. కానీ హైర్ మీ అనేది ఎక్కడ చూసినా సేమ్ వర్క్ చేస్తుంది కదా, సో మనం లింక్ అనేది కామన్ ఇచ్చేసుకుంటే బెస్ట్. లైక్ మెయిల్ టు gmail.com, ఎంటర్. దట్స్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తావా? న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను ప్రాపర్గా. అండ్ ఇక్కడ రెజ్యూమే కూడా తెలిసి మనం ఈ రెజ్యూమే ఎక్కడికైనా ఒకటే లింక్ కాబట్టి దీనికి వేరియంట్ అవసరం లేదు. లింక్ వచ్చేసి మీరు ప్రాపర్గా ఏదో ఒక లింక్ మీ రెజ్యూమే బటన్ని డాక్స్లో అప్లోడ్ చేసి ఆ డాక్స్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి అండ్ న్యూ ట్యాబ్లో ఇచ్చేసేయండి. లింక్ వచ్చేసి లింక్ ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి న్యూ ట్యాబ్లో పెట్టేసుకుంటా, డన్. ద సేమ్ వే ఇట్స్ డన్. నౌ విల్ మేక్ అవర్ కర్సర్స్. నేను ఆల్రెడీ ఇక్కడ నా కర్సర్ కూడా చేసేసి పెట్టుకున్నాను, ఇంతకు ముందుకు చేసుకోలేదంటే విల్ డూ ఇట్ నౌ. కర్సర్ని విల్ టేక్, ఇది ఒక 48 పెట్టుకుంటా నేను. అండ్ దీని కలర్ వచ్చేసి సంథింగ్ పర్పుల్ షేడ్లో ఇట్లా పెట్టేసుకుంటా అండ్ డన్. ఐ విల్ కాపీ దిస్ విత్ ఫిగ్మా టు ఫ్రేమర్, కాపీ. నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేసుకొని యాసెట్స్లో క్రియేట్ కాంపోనెంట్ కొట్టేసి న్యూ కాంపోనెంట్లో కర్సర్ పెట్టుకొని క్రియేట్ కొడుతుంది. సో ఇక్కడనే మనకి క్రియేట్ అయిపోయిందా, నో ప్రాబ్లం. దీని విడ్త్ 48 కదా, 48 అండ్ 48. బార్డర్ రేడియస్ వచ్చేసి ఇక్కడ బార్డర్ రేడియస్ కంప్లీట్లీ ఒక 120 ఇచ్చేద్దాం, కంప్లీట్ రౌండ్ ఉంటుంది, డన్. దీని బటన్ని కొంచెం స్ట్రెచ్, యాడ్ టెక్స్ట్ ఇన్ బిట్వీన్, వ్యూ ప్రాజెక్ట్. దీనిది టెక్స్ట్ యొక్క సైజ్ వచ్చేసి 18 పిక్సెల్స్. సెలెక్ట్, అలైన్ ఇట్ టు సెంటర్. సేమ్ థింగ్, అనదర్ వేరియంట్, వ్యూ రెజ్యూమే. ఇది దీనికి ఒక రీనేమ్ ఇచ్చుకుంటే మనం అది కూడా ఈజీ అయిపోతుంది. ఎప్పుడంటే మనం అక్కడ కాంపోనెంట్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. రీనేమ్ వ్యూ ప్రాజెక్ట్. ఇది నార్మల్ కర్సర్. రీనేమ్ నార్మల్ కర్సర్, డన్. ఓకే, వీటికి మనం కలర్స్ ఇచ్చుకోవాలి. సో విల్ గివ్ కలర్ సంథింగ్ లైక్ పర్పుల్ షేడ్ యాజ్ వీ హ్యావ్ చూసెన్, ఇంతకు ముందుకు చూస్ చేసుకున్నట్టే పర్పుల్ చిన్న టింట్ ఇచ్చి దీన్ని మనం వైట్ చేసేసుకుందాం. అండ్ దీని కాంట్రాస్ట్ మిస్ అయింది కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ డార్క్ చేసేద్దాం, కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది. యా, డన్. అండ్ వెన్ యూ కమ్ టు దిస్ పేజ్, హోమ్లో
అండ్ లేయర్స్లోకి పో, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ your cursor should be custom cursor and you'll choose cursors లో నార్మలే కదా, నార్మలే రీప్లేస్ చేయాలి. నాది స్ప్రింగ్ ఉండాలి. ఇక్కడ దీన్ని మీరు యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, ఇక్కడ కింద మీకు కనబడతా ఉంటుంది ఎంత మెల్లగా వస్తుంది చూడండి. స్టిఫ్నెస్ అనేది నార్మల్ ఉండాలి. డంప్ ఓకే, డంప్ డాంపింగ్ అంటుంటుంది, డాంపింగ్ ఓకే నార్మల్ ఉంది. లాస్ట్ ఇక్కడ చేంజ్ అవుతా ఉంది, మాస్ పెడితే లాస్ట్ ఓకే బంపీ యానిమేషన్ ఏం చూసారు ఇప్పుడు. ఓకే ఎంత తక్కువ పెడితే అంత స్ప్రింగ్ అవుతుంది. ఇది ఎక్కువ పెడదాం, మనకు స్ప్రింగ్ మెల్లగా కావాలి, ప్లస్ ఇది కావాలి మనకు. డన్, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. సో ఈ యానిమేషన్ అయితే ఇచ్చేసాం. డన్. అండ్ వెన్ యూ హోవర్ ఆన్ దిస్, ఇక్కడ లేబుల్స్ లేదు ఈ ఫ్రేమ్లో, ఈ ఫ్రేమ్లో బటన్ రెజ్యూమే బటన్ మీదకి వచ్చినప్పుడు నా కర్సర్ అనేది కస్టమ్లో కాంపోనెంట్స్లోకి పోయి వ్యూ రెజ్యూమే అనే దాన్ని చెక్ అనే దాని లెక్క కన్వర్ట్ కావాలి. హైర్ బటన్ మీదకి వచ్చినప్పుడు నా కర్సర్ అనేది కస్టమ్ కర్సర్స్లో ఉన్న కర్సర్స్లో రెజ్యూమే బటన్ లెక్క అయి ట్రాన్సిషన్ రావాలి. డన్. అండ్ వెన్ యూ చేంజ్ ది పేజెస్, పేజ్ యానిమేషన్ అని చెప్పేసి ఇక్కడ ఎఫెక్ట్స్లో ఆల్ పేజెస్లో యానిమేషన్ ఉంటుంది. కాన్ఫరెన్స్ పేడ్ అని చెప్పేసి పెట్టేసి ఇక్కడ దీన్ని కొంచెం పైన జరుపుకుంటే ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వస్తుంది. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఈజ్ అవుట్ ఎఫెక్ట్ వస్తుంది, ఎగ్జిట్ ఎఫెక్ట్ వస్తుంది. ఆల్ పేజెస్లో పెట్టుకున్నాను నేను, మీరు ఏ పేజెస్ కావాలంటే ఆ పేజెస్లో పెట్టుకోండి. ఇప్పుడు విల్ సీ దట్ ఇట్ ఈస్ ఓకే. ఓ ఫుల్ యూఐ ఇలా పెట్టేసి చూద్దాం మనం. హోమ్, ఇక్కడ మీరు యానిమేషన్ చూసుకున్నారా, పేజ్ యానిమేషన్స్ విత్ ఇన్ సింపుల్. ఓకే ఇది ఓవర్ గానే వ్యూ రెజ్యూమే మనకి ఇక్కడ వ్యూ రెజ్యూమే ఎందుకు వస్తుంది, మనకు కావాల్సింది గో టు ఈమెయిల్ కదా. యాసెట్స్లో ఒకసారి చెక్ చేసుకుందాం. మన కర్సర్స్లో వ్యూ రెజ్యూమే, వ్యూ ప్రాజెక్ట్స్ ఉంది. మనం ఒకటి ఈమెయిల్ అని చెప్పేసి క్రియేట్ చేద్దాం. సెండ్ ఈమెయిల్ ఇది వేరియంట్ 4 రీనేమింగ్ చేసుకోవాలి ప్రాపర్గా. రీనేమ్ ఈమెయిల్. డన్. ఇప్పుడు మనం చేంజ్ చేసుకున్నాం. సారీ ఫర్ ద మిస్టేక్ దట్ అప్డేట్ రెజ్యూమే కాదు ఈమెయిల్ది రావాలి. స్ప్రింగ్ యానిమేషన్ వస్తుందా ఇప్పుడు చూసుకో. ఫుల్ యూఐ ఇది నా సైడ్ పో, ఇది కూడా సైడ్ పో. డన్. పేజ్ యానిమేషన్స్ వర్కింగ్, సెండ్ ఈమెయిల్ వర్కింగ్, వ్యూ వర్కింగ్. అండ్ దీని మీదకి వచ్చినప్పుడు వ్యూ ప్రాజెక్ట్ అనాలి. ఇది ప్రాజెక్ట్స్ మీదకి వచ్చినప్పుడు ఇట్ షుడ్ షో లైక్ కర్సర్, కస్టమ్ కర్సర్. ఓకే ఇక్కడ కస్టమ్ కర్సర్ యాడ్ చేసుకునే ఛాన్స్ లేదన్నమాట. కర్సర్ లింక్ వచ్చేసి క్రియేట్ వేరియబుల్ కర్సర్ లింక్. ఒకసారి చూద్దాం వేరియబుల్స్ ఇట్లా సెట్ చేసుకోవాలని కూడా నేర్పిస్తాను కదా. సో ఎల్సి కర్సర్, కస్టమ్ కర్సర్, రీప్లేస్ ఇట్ విత్ ప్రాజెక్ట్ కర్సర్స్లో ఎల్సి వ్యూ ప్రాజెక్ట్, రీప్లేస్ విత్ స్ప్రింగ్. దీనికి కూడా వీ హ్యావ్ టు సెట్ ఎఫెక్ట్స్ కాదు సారీ, కర్సర్స్లో కస్టమ్ కర్సర్, కాంపోనెంట్స్లో కర్సర్ నార్మల్ కాదు వ్యూ ప్రాజెక్ట్ అండ్ ఇట్ రీప్లేస్ స్ట్రింగ్. లేదు నేను ఈ పేజ్లో నా కర్సర్ని ఫాలో కానీ పెట్టుకుంటా అంటే ఓకే యూ విల్ సెట్ ఇట్ టు ఫాలో. కూడా ఇక్కడ XY ఆప్షన్స్ కూడా ఉంటాయి. విల్ సెట్ ఇట్ టు ఫాలో. మన కర్సర్ అట్లానే ఉంటుంది, ఈ మన యూఐ అనేది ఇది డాట్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సంథింగ్ లైక్ దిస్. దీంట్లో యూ కెన్ యాడ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఇట్ అండ్ ఒకదానికి కొంచెం యానిమేషన్ తక్కువ పెట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వ్యూ రెజ్యూమే, వ్యూ ప్రాజెక్ట్. డన్. దీన్ని ఇప్పుడు మనం పబ్లిష్ చేసి చెక్ చేసుకుందాం. నేను మీకు ఒక ఫస్ట్లో చెప్పాను కోడ్ కూడా ఇస్తానని చెప్పేసి, అది ఎక్కడ యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. ఇక్కడ 1 సింగిల్ క్లిక్తోని ఇది పబ్లిష్ అయిపోద్ది. అప్డేట్ లేదు నేను డొమైన్ కూడా యాడ్ చేసుకుంటే యూ కెన్ యాడ్ ఇట్ ఆర్ ఎల్స్ ఇక్కడ నీ వెబ్సైట్ నేమ్ ఇచ్చేసుకో.
నాది వచ్చేసి గణేష్ అని చేసుకుంటా, చెక్ చేసుకో. ganesh.framer.website. Okay, this name is already taken. ganesh12.framer.website. Yeah, ఇది క్లిక్ చేసిన వెంటనే యూ కెన్ సీ యువర్ వెబ్సైట్ లైవ్. డన్. ఇక్కడ చూసారా, లైక్ యూ గాట్ ఇక్కడ ఫ్రేమర్ సారీ బ్లాక్ ఫర్ నౌ ఐల్ రిమూవ్ దిస్ వన్. నా వీడియో కూడా వెళ్ళిపోద్ది. యా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ framer.h framer made in framer అని ఒక బ్యాడ్జ్ ఉందా. నౌ we will remove that badge using a code. ఇది we'll produce this code in description. యా, ఈ కోడ్ ని కాపీ చేసుకో, సేమ్ ఫ్రేమర్లోకి వచ్చేసాయి. సైట్లోకి వెళ్ళు, అసెట్స్లో కోడ్, క్రియేట్ కోడ్ ఫైల్ వచ్చేసి రిమూవ్ అని పెట్టుకో, ఆర్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్. న్యూ కాంపోనెంట్ ఆర్ ఓవర్ రైడ్, న్యూ కాంపోనెంట్ పెట్టుకో. ఇది రిమూవ్ చేసేసి పేస్ట్ చేసుకో, కోడ్ సేవ్ చేసేసుకో. డన్. సేవ్ చేసుకున్నావా? ఇప్పుడు హోమ్లోకి పోయి ఇది యాసెట్ ప్యానల్ అని రిమూవ్ టీఎక్స్టీని ఇక్కడ పెట్టుకో. అండ్ లేయర్స్లోకి పోయి ఈ కోడ్ ఉందా, దీన్ని కిందికి తెచ్చుకో, అన్నిటికంటే కిందికి. nav బార్ పైన పోయిందా ఇది కోడ్? nav బార్ పైన ఉందా కోడ్? ఫుటర్ కింద పెట్టుకుంటుంది. డన్. రైట్. నా ఐల్ క్లిక్ పబ్లిష్. ఇప్పుడు ఒకసారి మీ సైట్ పోయి రిఫ్రెషర్స్ అండ్ సి బ్యాడ్జ్ వెళ్ళిపోయి మీకు ఫ్రీగా బ్యాడ్జ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంతే. ఈ యానిమేషన్స్ అండ్ స్టఫ్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో. లెట్స్ మేక్ అనదర్ వీడియో. గణేష్ చాలానే ఇన్పుట్స్ ఇచ్చాడు నాకు తెలిసి. సో మీరు యూజ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ చేసుకున్నంత అంటారు కదా, అలా మీరు తనకు చెప్పిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మైండ్ లో పెట్టుకొని పోర్ట్ఫోలియో ఎలా చేశాడు, ఫ్రీగా చెప్పాడు అబ్బాయి, ఎలాంటి డబ్బులు తీసుకోవాలా, తన నాలెడ్జ్ ని మీకు షేర్ చేద్దామని వచ్చాడు. ఒక 2 గంటలు టైం స్పెండ్ చేశాడు అండ్ మీకోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, పోర్ట్ఫోలియో ఎవరికైతే లేదో, మీరు దీని మీద వర్క్ చేయండి. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇలాంటి పాడ్కాస్ట్లు ఏమన్నా కావాలి, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, కామెంట్ చేయండి. అండ్ డిజైనర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ దగ్గరే సీక్రెట్గా ఉంచేసుకోవద్దు. ఓకే, పోర్ట్ఫోలియో కావాల్సిన వాళ్ళందరికీ, చేయాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.